6,062 వీళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి గారు రాకముందు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిండు? మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు. మెగా డిఎస్ అంటే 25,000 పోస్టులు. మరి ఎందుకు డిక్లేర్ చేస్తలేరు? ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది కదా, నోటిఫికేషన్ ఆలే వేయాలి కదా, ఎందుకు వేయట్లేదు? 25,000 ఎందుకు వేయట్లేదు? ఆర్థిక స్థితి లేకనా, ప్రభుత్వం నడపలేకనా, డబ్బులు లేకనా? అది చెప్పాలి. ఇప్పుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికి చెప్పాలి. నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తలేరు? 4,000 రూపాయలు ఎప్పుడో ఇమ్మీడియట్గా ఇవ్వాలి. డిసెంబర్ 9 నుంచి 30 లక్షల మంది చిల్లర నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 4,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు? అదొక్కటే కాదు, 1:100 చేస్తా అని చెప్పారు. బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం రాకముందు కూడా చెప్పారు. దాంట్లో ఒక జడ్జిమెంట్ కూడా ఉంది. అది ఏంటంటే దాన్ని మోడిఫై చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు అని చెప్పి ఒక ఇది కూడా ఉంది. కానీ వీళ్ళు పిలిపించుకొని 1:50 చేద్దామని ఆలోచన ఉంది. ఎందుకంటే 1:100 చేస్తే ఎక్కువ మందిని పిలవాలి అనే ఆలోచనతోటి అది కూడా చేయట్లేదు. సో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, ఇవన్నీ ఎందుకు చేయట్లేదని నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వీళ్ళని గెలిపించింది ఇద్దరు. ఒకటి రైతులు, 2 చెప్తున్నారు. అదే అంటే మీరు నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో వేలు చూస్తున్నారండి. నిజంగానే అప్పట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద నిజంగానే భరోసా చాలా ఎక్కువ ఉండే, నమ్మకం ఉండే. నిజంగానే నిజంగానే 5 ఏళ్ళు నడిపించిండు. 5 ఏళ్ల తర్వాత మొత్తం నోటిఫికేషన్ వేయడం, క్యాన్సిల్ చేయించడం, నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేయడం. సో ఇట్లాగే జరిగింది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అరే మనం ఎట్లాగే వేసినాం, రేవంత్ రెడ్డి గారిని గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని, రేపు పొద్దున ఉద్యోగాలు తొందరగా వస్తాయనుకున్నాడు. 6 నెలలు కూర్చున్నారు పాపం, చదువుకుంటా యూనివర్సిటీలో అక్కడిక్కడ. కానీ 6 నెలల నుంచి చప్పుడు లేదు, స్టడీ లేదు. తర్వాత ఇప్పుడు గోల పెడితే ఇప్పుడు నోటిఫికేషన్లు అదే అని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ బయటకు వచ్చినా కూడా ఒక్కటి కూడా సరిగా లేవు. దాంట్లో చెప్పిన వాస్తవాలు, చెప్పిన హామీలు, నోటిఫికేషన్లు ఏవి లేవు. దీంట్లో మొత్తం కట్ చేసేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారో చెప్పట్లేదు, ఎవరికి కూడా చెప్పట్లేదు. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఏంటంటే ఇది ఏంటంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేక చేయట్లేదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, మేము ఈ అధికారంలోకి వచ్చింది ఎందుకంటే లంక బిందెలు ఉంటాయి అని వచ్చామని చెప్పారు. లంక బిందెలు ఆడున్నాయి ఇక్కడ అందరు తెలుసు. వాళ్ళకి ముందు నుంచే తెలుసు ఇవన్నీ హామీలు కుదరవు, ఈ హామీలన్నీ అలవిగాని హామీలు, మేము చేయలేమని అప్పట్లోనే చెప్పుకుంటూ అయిపోయేది. కానీ మేము చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు డిమాండ్ చేసే రైతు అంతే కదా. ఈ రైతుల్ని మోసం చేస్తున్నారు, ఇటు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు. ఇద్దరు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు కల్లా మొత్తం రుణమాఫీ చేస్తారు. 2 లక్షల రుణమాఫీ కూడా చేయాలి. అది చేయకపోతే మరి ఇంకా ఎక్కువైపోద్ది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి మీద 5 నెలల 5 సంవత్సరాలు తాకట్టు పెట్టేది చేస్తామని అంటున్నారు. చూద్దాం. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒడ్డు దాటక ముందు ఓడమల్లన్న, ఒడ్డు దాటాక బోడమల్లన్న అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాలలో వచ్చే వ్యతిరేకత ఏదైతుందో ఇప్పుడే వచ్చింది. 6 నెలలే కనపడతా ఉంది క్లియర్గా. మొన్న రెఫరెండం అని చెప్పారు, 14 సీట్లు గెలుస్తామని చెప్పారు. 14 కాదు, అక్కడ 8 సీట్లే గెలిచారు. ఇంకా 6 సీట్లు కోల్పోయారు. ఎందుకు? అది రెఫరెండం అది రెఫరెండమా లేదా అని రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గంలో 35,000 నుంచి 21,000 పడిపోయింది ఆడ. సో అట్లా ఒక్కొక్కటి చూస్తుంటే ఏంటంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు రైతులే కాదు, ఈ రోజు నిరుద్యోగులు వచ్చారు, రేపు రైతులు కూడా బయటకు వస్తారు, రోడ్డు మీదకి వస్తారు. ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందే. శ్రవణ్ గారు చూస్తున్నారు 3 పార్టీలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విద్యార్థి లోకాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు తీర్చే పరిస్థితిలో లేరు. ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు, కేసీఆర్ గారు అప్పులు కుప్ప చేసి వెళ్ళిపోయాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడనేది ఒకటి తీసుకొస్తున్నారు. బట్ వాళ్ళు అధికారంలోకి రాగానే 3 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఏది కావట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇవన్నీ వదిలేసి ఇప్పుడు చేరికల మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. దాదాపుగా 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంకా వెళ్లాల్సిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారట, కేపీ వివేకానంద గారు, అదేవిధంగా కాలేరు వెంకటేశ్వర్లు గారు, సుధీర్ రెడ్డి గారు, మాధవరం కృష్ణారావు గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, అదే చింతా ప్రభాకర్ గారు, తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాణిక్యరావు గారు, తలసాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఇది 11 మంది లిస్ట్, వెయిటింగ్ లిస్ట్. ఇది వెయిటింగ్ లిస్ట్. ఇది పార్టీలు మిగులుతారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెయిటింగ్ లిస్ట్. ఆల్రెడీ 9 మంది అంటే 26 మంది జాయిన్ చేసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయొచ్చు 15 రోజుల్లో. ఏంటి దీని మీద ఏంటి మరి మీరేమనుకుంటున్నారు? అసలు మీరే అనాలిసిస్ చేస్తారు.
ఇక్కడ 3 ప్రధాన అంశాలు. కాంగ్రెస్ హామీలు అనేది ప్రజల నుంచో వ్యతిరేకత ఏంటది ఒక చర్చ, ఓకే, నిరుద్యోగులు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు, ఎస్. అయితే ఈ 3 అంశాల నుంచి కూలంకుషంగా మాట్లాడాలి. కాలు తొక్కిన నాడే కాపురం ఎగరం తెలుస్తుందని ఒక మన తెలంగాణలో సామెత. రేవంత్ రెడ్డి వచ్చిన మొదట్లోనే తెలిసిపోయింది ఆయన కాపురం స్టైల్ ఏంటో. ఆయన కాపురంలో మొదటిగా పెట్టుకుంది కేసీఆర్ని అణగదొక్కాలి, ఆయన చరిత్రలో ఆయన పేరు లేకుండా చేస్తారు, పదే చెప్పిండు. దాని దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆత్మలోకనం చేసుకోలేనటువంటి అంధకారంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకని ఈ మూర్ఖత్వం వల్లనే ఇలాంటి నిర్ణయాలు, అంటే డిఎస్సి వాయిదా వేయలేను అని కన్విన్స్ చేయడానికి ఓయూ యూనివర్సిటీకి పోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, అహంకార స్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆయన గెలుపు కానీ కేసీఆర్ పదవి కోల్పోవడం కానీ రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా కనిపిస్తానికి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు వెనక ఉండి అదే బల్మురి వెంకట్ గారు ఇట్లాంటి వాళ్ళు ఏదో చేశారని రాజకీయ ఒక విమర్శ, అందులోకి వెళ్ళ తెలుసుకోవాలి. వాళ్ళే ఉసిగొల్పాలని రకరకాల కోణాలు ఉంటాయి. ఆ రోజు వాళ్ళు ఉసిరిగొల్పి ఈరోజు వీళ్ళు ఉసిరిగొల్పి అంటారు. ఆ రాజకీయ కోణంలోకి వెళ్ళ తెలుసుకోవాలి. సరే ఎవరేం చెప్పినా కూడా విద్యార్థులు ఆ రకంగా ఆలోచించబట్టి నిరుద్యోగ యువత, గ్రామీణ అంటే యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేవాళ్ళే కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న యువత, ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన వాళ్ళు కానీ వెయిట్ చేయకుండా ప్రత్యామ్నాయ హోటల్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా నిరుద్యోగులుగా భావించవచ్చు మనం. అట్లాంటి యువత అంతా కూడా నిజంగా కూడా ప్రత్యామ్నాయకు చూస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆకర్షణ పథకాలు పనిచేయడం వల్ల గెలిచాడు. గెలిచిన తర్వాత కేసీఆర్ మరిపించేలా పరిపాలన చేయడానికి ఆయన ముందు కర్తవ్యం పెట్టుకోవాలి. కానీ కేసీఆర్ అణగదొక్కడానికో కేసీఆర్ పేరు జడగొడటానికో, కేసీఆర్ అప్పుడు ఏం చెప్పాడు, ఎర్ర గుర్తు చెప్పాడు, అయితే మనం నల్ల గుర్తు పెడతాం. ఆయన ఏం చేశాడు, ఆ రాత్రి 10 దాకా షాప్ 11 తర్వాత కూడా షాపులు అలౌ చేశాడు కేసీఆర్, అయితే మనం చెయ్యొద్దు, మనం 10కే క్లోజ్ చేద్దాం. ఇట్లా కేసీఆర్ ఏం చేస్తే మనం అంత వ్యతిరేకంగా చేయాలని ధోరణి వెళుతూ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల తద్వల్ల ఏం జరుగుతుందంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత ఇప్పటికిప్పుడు ఆయన క్యాచ్ చేసుకోలేకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా దాని ఫలితాల తర్వాత గట్టిగానే ఉంటుంది. అంటే ఇక్కడ మొదటి చాలాసార్లు చెప్తారు, కేసీఆర్నే క్షమించని తెలంగాణ సమాజం ఈ రేవంత్ రెడ్డి పెద్ద గొప్ప ఏం కాదు, ఏ నాయకుడు కూడా. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ మీద అంత ప్రేమ ఉంది. ఆయన అంటే కేసీఆర్ అభివృద్ధి చేయలేదనో, ద్రోహం చేశాడో, ప్రజలు ఏం చేశాడని ఎవరు కూడా విమర్శించలేరు. వ్యక్తిగత యాటిట్యూడ్స్, నేను దాన్ని అహంకారం నేను అనకూడదు. యాటిట్యూడ్ని ఏదైతే పోలరైజ్ చేసిన వాళ్ళు నమ్మారు, కన్విన్స్ అయ్యారు. సార్ నిజామాబాద్ అని ఆయన పర్సనాలిటీ, అది ఆయన వ్యక్తిగతం. అది కలిసాడా కలవలేదా, కలవకపోవడం ఏంటి, దానివల్ల ఆయన ఫలితం అందరూ అధికారంలో ఉన్నారు కదా, వ్యక్తిగతంగా చూడకూడదు కదా సార్.